బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూజివేడ్ మండలం మరిబంధం గ్రామంలో ఆగని వివాదాలు. మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరు ప్రభావతి, దోనవల్లి వెంకట్రావు మధ్య ఘర్షణ. దోనవల్లి వెంకట్రావు అనే వ్యక్తిని వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి కొట్టిన వైనం. ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం మరిబంధం గ్రామంలో జరిగిన ఘటన. కట్టేసి కొడుతుండగా ఫోన్ లో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం. అపస్మార స్థితిలో ఉన్న దోనవల్లి వెంకట్రావును 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాడ్లు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. మాకు న్యాయం చేయాలంటున్న దోనవల్లి వెంకట్రావు భార్య, కుమారుడు. నా పేరు లక్ష్మీ మనోహరి. నా భర్త వెంకట్రావు. మామూలుగా ఆయనకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి, బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్ళు ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్ళు వదలటాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా హాస్పిటల్కి 108లో తీసుకుని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత కక్షలన్నీ మనసులో పెట్టి నా ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి. నేను నా భర్తకు న్యాయం